హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. ఆర్పిఎఫ్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్కి సంబంధించి కానిస్టేబుల్ పోస్టులుగాను మెరిట్ లిస్ట్ అనేది విడుదలైంది. దానికి సంబంధించి మన ఛానల్ సబ్స్క్రైబర్ చాలామంది సార్ అసలు కానిస్టేబుల్ కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉన్నాయని అడగడం జరిగింది. వారి కోసం ఈ వీడియోలో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ వివరాలను అఫీషియల్గా ఆర్పిఎఫ్ అనేది విడుదల చేయడం జరిగింది. కట్ ఆఫ్ వివరాలు చూసినట్లయితే నార్మలైజేషన్ తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ గ్రూప్ వైజ్ చూసినట్లయితే గ్రూప్ ఏ అనగా తెలంగాణ ఏపీ అభ్యర్థులు సెకండ్ డివిజన్కి ఎవరైతే అప్లై చేశారో వారికి సంబంధించి గ్రూప్ ఏ సంబంధించి కట్ ఆఫ్ వివరాలు కేటగిరీ వైజ్ చూసినట్లయితే ఫిమేల్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కు కట్ ఆఫ్ వచ్చేసి 47.69, ఎస్టీ 38.49, ఎస్సీ 41.24, ఓబీసీ 46.67గా ఉంది. అదే మెయిల్ క్యాండిడేట్ అయితే ఓబీసీ 93.55, ఎస్సీ 77.29, ఎస్టీ 76.71, అన్రిజర్వ్డ్ 79.75, ఎక్స్ సర్వీస్మెన్ 36.22గా కట్ ఆఫ్ ఉంది గ్రూప్ ఏ అభ్యర్థులకు. ఎవరైతే గ్రూప్ బికి అప్లై చేశారో ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే సంబంధించి ఓబీసీ 49.81, ఎస్సీ క్యాండిడేట్స్కు 49.58, ఎస్టీ క్యాండిడేట్స్ 43.27, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 57.91గా ఉంది. అదే మెయిల్ క్యాండిడేట్స్ అయితే ఓబీసీ వచ్చేసి 88.35, ఎస్సీ వచ్చేసి 83.73, ఎస్టీ వచ్చేసి 76.69, అన్రిజర్వ్డ్ 87.15గా ఉంది. చివరిగా ఎక్స్ సర్వీస్మెన్ కట్ ఆఫ్ వచ్చేసి 36.23గా ఉంది. మరియు చివరిగా గ్రూప్ ఎఫ్ సంబంధించి కట్ ఆఫ్ వివరాలు చూసినట్లయితే మెయిల్ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 84.19, ఎస్సీ క్యాండిడేట్ 70.51, ఎస్టీ క్యాండిడేట్ 68.22, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 86.89, ఎక్స్ సర్వీస్మెన్ అయితే 36.15గా నార్మలైజ్డ్ కట్ ఆఫ్ అనేది చేయడం జరిగింది. ఎవరికైతే మార్కులు వచ్చాయో వారికి మెరిట్ లిస్ట్లో అవకాశం ఇవ్వడం జరిగింది. మరియు నెక్స్ట్ ఈ వీడియోకి సంబంధించి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి ఎవరైతే మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో వారికి కాల్ లెటర్స్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాల్ లెటర్స్ అనేది రావడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు మెరిట్ లిస్ట్లో పేర్లు ఉన్నారో వారి కాల్ లెటర్స్ను డౌన్లోడ్ చేసుకోవడానికి గ్రూప్ బి మరియు గ్రూప్ ఎఫ్ క్యాండిడేట్స్కు అవకాశాన్ని కల్పించింది. ఎవరైతే క్యాండిడేట్స్ గ్రూప్ బి మరియు గ్రూప్ ఎఫ్ అప్లై చేశారో వారు అక్కడి నుంచి మీ కాల్ లెటర్స్ను ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి సంబంధించి కాల్ లెటర్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ అఫీషియల్ లింక్ ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థులు అక్కడి నుంచి మీరు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు కట్ ఆఫ్ వివరాలను తెలుసుకోవచ్చు. ఇక్కడ కాల్ లెటర్ లాగిన్ ఫర్ పీఈటీ పిఎంటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి లాగిన్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ అనేది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సంబంధించి హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చాలామంది క్యాండిడేట్స్ అడగడం జరిగింది, సార్ అసలు ఫస్ట్ లిస్ట్లో మా పేరు లేదు, సెకండ్ లిస్ట్లో పేరుండే అవకాశం ఉందా, మంచి మార్కులు వచ్చినా రాలేదని అడగడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు ఇక్కడ చెప్పిన కట్ ఆఫ్ కంటే రిలేటెడ్గా వచ్చారో వారికి సెకండ్ లిస్ట్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకనగా చాలామంది క్యాండిడేట్స్ 1600 పరుగు పందెంలో డిస్క్వాలిఫై అవుతున్నారు. వారి కోసం నెక్స్ట్ ఉన్న వేకెన్సీస్ ప్రకారం మళ్ళీ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అభ్యర్థులు కట్ ఆఫ్ దగ్గరలో ఉన్నారో వారికి నెక్స్ట్ సెకండ్ లిస్ట్లో అవకాశం అందనుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే గ్రూప్ ఈ సంబంధించి సెకండ్ లిస్ట్ సంబంధించి కట్ ఆఫ్ను షార్ట్ లిస్ట్ను విడుదల చేసింది. నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ ఏ గ్రూప్ బి మరియు గ్రూప్ సి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేవి కండక్ట్ చేసి దాంట్లో డిస్క్వాలిఫై అయిన వారిని మరి క్వాలిఫై అయిన వారిని చూసి మిగిలిన పోస్టులకు మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి సెకండ్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అలా సెకండ్ లిస్ట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ లిస్ట్ కోసం సెకండ్ రౌండ్ కాల్ లెటర్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే గ్రూప్ ఈ సంబంధించి సెకండ్ లిస్ట్ కాల్ లెటర్స్ సంబంధించి కూడా లాగిన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్, నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ ఏ సంబంధించి ఆర్పిఎఫ్ గ్రూప్ ఏ సంబంధించి ఎవరైతే అభ్యర్థులు తెలంగాణ ఏపీ అభ్యర్థులు అప్లై చేశారో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కు వారి కోసం ఆర్పిఎఫ్ సంబంధించి కాల్ లెటర్ను ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ సంబంధించి కాల్ లెటర్ను పొందుపరచనున్నారు. సో ఫ్రెండ్స్, ఇది కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.